అందించండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి మాకున్న బలహీనతలు జయించే శక్తిని దయచేయండి ప్రభా. ఇది ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన విత్తబడుతున్న ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో సత్యాన్ని వెలుగు నింపమని ప్రభా. జరుగుతున్న కార్యక్రమం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన పరలోక తండ్రికి వందనాలు చెల్లిస్తూ, నా తోటి దేవుని సేవకులకి కూడి వచ్చిన మీకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుడు మనల్ని అందరూ ప్రేమించి వారం అనేక విషయాలు మనతో మాట్లాడుతుంటూ వస్తున్నాడు కాబట్టి మన ఆదివారం మాట్లాడుకున్న దానిగా కొనసాగిస్తాం. ఏమైనా గుర్తుందండి మన ఆదివారం వచ్చిన వాళ్ళకి దేనికోసం మాట్లాడుకున్నాము? వద్దులని నేనే చెప్తాను. తిమోతి గారి గురించి మాట్లాడుకున్నాం, అంతే కదండి. ఎటువంటి వాడు తిమోతి? పౌలు గారికి ప్రియమైన కుమారుడు, అంతే కదండి. ఆ పట్టణంలో మంచి పేరు ఉన్నవాడు, విశ్వాసంలో మంచి భక్తి గలవాడు. అటువంటి వ్యక్తికి పౌలు గారు 2 పత్రికలు రాశారు. తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండో పత్రిక. ఎందుకు రాశాడంటారు తిమోతి గారికి పత్రిక? మనకి ఏం కాపాస్తండి? తిమోతి గారికి పౌలు గారు ఎందుకు పత్రిక రాశారు? అప్పుడు తిమోతి గారు ఎక్కడున్నారు? తిమోతి గారు చేస్తున్న పని ఏంటి అన్న ఆలోచించాలి కదండి. బైబిల్ చదివినప్పుడు రోమా సంఘానికి రాశాడు, కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. కొలసీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు రాశాడు. హెబ్రీ సంఘానికి కూడా ఆయన రాశాడు. ఫిలెమోనుకు రాశాడు, తీతుకు రాశాడు, తిమోతికి రాశాడు. తీతు గారికి రాసిన 2 పత్రికలు ఏ ఉద్దేశంతో రాశాడు? తిమోతి గారు ఎవరు అనుకుంటున్నారు? మన బైబిల్లో సంఘం కాపాడుద్ది. ఏ సంఘం? ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘానికి ఈయన ఎవరో? మొట్టమొదట బిషప్ గారు, అంటే పాస్టర్ గారు. ఈయన ఆ పాస్టర్ గారికి ఈయన లేఖ రాశాడు. 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి తిమోతి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయాలు కనుక మనం ధ్యానిస్తే చాలా విలువైన మాటలు ఉంటాయి దాంట్లో. మొదట అధ్యాయంలో ఏమంటాడంటే భిన్నమైన బోధన ఉపదేశించొద్దు అన్నాడు. 2వ అధ్యాయంకి వస్తే రాజులందరి కొరకు, మనుషులందరి కొరకు, యావత్ భూప్రపంచంలో ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. 3వ అధ్యాయంలో ఏం మాట్లాడతాడంటే ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో సేవ చేస్తున్న బోధకుడు ఎలా ఉండాలి, కిందకు వచ్చే గంటడ జీవం గల దేవుని సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో చెప్తాడు. 4వ అధ్యాయంలో అంటాడు కడవర దినాలు ఏముంటుందంటే దెయ్యములు బోధ అంటాడు. 5వ అధ్యాయానికి వచ్చాకంటాడు వృద్ధుల్ని, విధవరాండ్రని చూసి బాగుగా పెద్ద పనిచేసే వాడిని బాగుగా సన్మానించమన్నాడు. 6వ అధ్యాయానికి వచ్చాక అంటాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే ప్రతి అధ్యాయంలో ఒక గొప్ప మాటలు చెప్పుకొచ్చాడు సంఘానికి. మనం తిమోతి గారికి రాశారని చదువుతున్నాం తప్ప తిమోతి గారు ఏ సంఘంలో ఉన్నాడో, ఏ సంఘానికి పౌలు గారు రాస్తున్నారో అది ఆలోచించట్లేదు మనం, అంతే కదండి. తిమోతి పత్రిక అంటే తిమోతి గారికి రాశారేమో అని చదువుకుంటున్నాం అంతే. ఇది యావత్ ప్రపంచంలో ప్రతి సంఘానికి ఉపయోగపడే పత్రిక. అందుకే తిమోతి అంటాడో 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 ఒక్కసారి చదువుకుంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజకరమై ఉన్నది. దైవజనుడు ఏం చేయాలమ్మా? సన్నద్ధుడై ఉండాలి, అంతే కదండి. సన్నద్ధుడు అంటే సిద్ధపడి ఉండాలి దైవజనుడు. కిందకు వచ్చాకంటాడు వాక్యము ప్రకటించుము సమయమందును అసమయమందును. మనం ఏంటంటే అసలు ఎప్పుడైనా సిద్ధపడ్డామా? సన్నద్ధుడు అవుతున్నావు వాక్యం చెప్పడానికే.
నేను సిద్ధపడాలి, నేను సన్నద్ధుడై ఉండాలి. ఏమో ఎవరు ఏ రోజు పిలుస్తారో వాక్యం ప్రకటిస్తాకే. దైవజనుడు అంట సన్నద్ధుడై, ఎందుకంటే ప్రతి సత్కార్యమునకు దేవుని ఆవేశం కలిగిన ప్రతి లేఖనం. అంటే దేవునికి ఆవేశం ఉందా? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అంటే ఎందుకు? తప్పుదిద్దుటకు, శిక్షించుటకు, నీతి యందు శిక్షించను. ఎందుకు చెప్తాం వాక్యం? సంఘంలోకి వచ్చినప్పుడు వాక్యం ఎందుకు చెప్తాం? నీతి యందు శిక్ష చెయ్యటకు. అంతే కదండి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? సంఘంలో రాకముందు దౌర్భాగ్యమైన బ్రతుకులు, అంటే మురుకు కాలువ కంటే హీనమైన బ్రతుకులు మనవి. అటువంటి మురుకులో కొట్టుమిట్లాడుతున్న మనము మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారు తన రక్తం ద్వారా కడిగి, సంఘం అంటే ఏంటి? పరిశుద్ధులు సమాజం. సంఘంలో ఎవరుంటారు? సంఘంలో ఎవరుంటారండి? పాపముల చేత కడగబడి లోనకు వచ్చిన ఏమన్నాడు? పరిశుద్ధులు అన్నారు. అంటే మనం పరిశుద్ధంగా బ్రతకట్లేదు కాబట్టి పరిశుద్ధులు ఎవరో మనకు తెలియట్లేదు. అది అసలు కారణం. అంతే కదండి. మనం పరిశుద్ధులుగా బ్రతికితే బాగుండు. మన సంఘంకి వచ్చినా పరిశుద్ధంగా బ్రతకట్లేదు కదా. అలా బ్రతకట్లేదనే తిమోతి గారికి ఏం చెప్తున్నాడు? దైవజనుడు అంట సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఏం చేయాలంట? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనమై ఉంది. ఒక దేవుని సేవకుడు రోషం కలిగి దేవుని సన్నిధిలో ఎందుకు వాక్యం చెప్తాడు? ఎందుకు చెప్తాడు వాక్యం? ఇప్పుడు మిమ్మల్ని 4 మాటలు అంటే నాకు కలిసి వచ్చేదేంటి చెప్పండి. నాకైనా కలిసి వస్తుందా? పోనీ నాకేమైనా మీరు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. నీతి ఏందంట? శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. మీరు లోకంలో ఎలాగైతే బ్రతికి దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా అలాగే బ్రతుకున్నందుకు పెద్ద ఉపయోగం ఉండదు. ఉంటుందంటారా? ప్రయోజనం ఉండదు. అంటే నీతి యందు శిక్ష చేయటకు. ఉదాహరణకి మనం పిల్లల్ని స్కూల్కి పంపుతాం. ఎందుకు పంపుతాం? నాన్న పొద్దున్నే క్యారేజ్ పెట్టేస్తాను లేచి, నువ్వు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఆడుకుని ఇంటికి వచ్చే అంటే ఏదైనా ఉపయోగం ఉంటుందా మీకు? ఒక తల్లిగా తండ్రిగా మీ పిల్లల్ని ఒక ప్రయోజనకరమైన వాడుగా చూడాలి అతన్ని. అంతే కదండి. ఇప్పుడు వేలకు వేలు లక్షల ఫీజులు కట్టి చదివిస్తున్నారంటే ఎందుకు? ఊరికనే వెళ్ళని వస్తున్నారా? అంటే మీరు కొన్ని లక్షల ఫీజులు కట్టి వాడు ఏ ప్రయోజనం లేకుండా చదవట్లేదనుకో మీకు ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన మీరు ఇతరులకు ప్రయోజనకరంగా మారకపోతే, ఒక దైవజనుడిగా, ఒక దైవజనురాలుగా మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేకపోతే దేవుడు మెచ్చుకుంటాడా? నీ పిల్లలు తప్పు చేస్తే, నీ పిల్లలు బాగా చదవకపోతే నువ్వే తిట్టుకుని కొడతావే, మరి దేవుడు మనల్ని తిట్టడా? దేవుడు మనల్ని కొట్టడా? దేవుడు మనల్ని శిక్షించడా? లేఖనం ఎలా కలిగిందంట? దైవ ఆవేశం వలన కలిగింది లేఖనం. ఆ లేఖనాన్ని ఉపదేశించాలి, ఖండించాలి. ఖండిస్తే ఊరుకుంటున్నారా మీరు? బోధిస్తే ఊరుకుంటున్నారా? ఆమోసు గ్రంథంలో అంటాడు తియక్కలు 5:10 యథార్థంగా మాట్లాడేవారినంటే ఏం చేస్తారో 5:10 అసహించుకుంటారంట. ఎప్పుడైతే యథార్థంగా మాట్లాడతారో, నిజం మాట్లాడతారో ఏం చేస్తారో అసహించుకునంట పగబట్టేస్తారంట వాళ్ళ మీద. నా మాట ఉత్తిదైతే 5:10 చదువుకోండి ఆమోసు గ్రంథం. నేను అబద్ధం చెప్పను. యథార్థంగా మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారంట? అసహించుకుంటారు. నిజం మాట్లాడితే గుమ్మములు నిలిచి అంటే ఏం చేస్తారో పగబట్టేస్తారు. అలా పగబట్టిన వాళ్ళు ఎవరో దుష్ట సంతానం. అది ఈరోజు యావత్ ప్రపంచమంతా ఎవరి మీద పగట్టింది తెలుసా? ఎవరైతే క్రీస్తుని నమ్మి క్రీస్తుని విశ్వసిస్తూ సత్యాన్ని ప్రకటిస్తున్నారో వాళ్ళ మీద పగబట్టింది యావత్ ప్రపంచం. అంతే కదండి. లేఖనం ఎలా కలిగిందంట? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఏం చేయాలి? ఉపదేశించాలి. ఉపదేశిస్తున్నారు లేఖనాలను. అంటే ఒక దైవజనుడు వాక్యం చెప్పడానికి ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి, సన్నద్ధుడై ఉండాలి. ఎందుకు? ప్రతి సత్కార్యము. సత్ అంటే మంచిది. ప్రతి మంచి కార్యానికంటే ఎవరు సిద్ధపడి ఉండాలి? దైవజనుడు సన్నద్ధుడై సిద్ధపడి ఉండాలి. కానీ నేటి కాలంలో దైవజనులు ఎలా ఉన్నారు?
అబ్బాయి మేము ఏం సిద్ధపడమండి, అసలు వాక్యం చదవమండి. మేము ఆ గడియలో మేము ఏం చెప్పాలో మాకు పరిశుద్ధాత్ముడే, అంతే కదండి. అబ్బాయి మేము పొయ్యి మీద కొండెట్టమండి, పొయ్యి మీద కూర ఏమి వండుకోమండి. ఆ టయానికి గ్యాస్ కద్దండి, తనంతటా అదే వండేసిండి మాకు పెట్టేద్దండి, అంతేనండి, అంతే కదండి. మేమేం వంట చేయమండి, దానికి అదే గ్యాస్ వెలిగిపోద్దండి, గ్యాస్ మీదకి బియ్యం వెళ్ళిపోతాయని వండేద్దండి, మాకు ప్లేట్లోకి వచ్చేద్దండి అంటామా? అబ్బాయి 12 గంటలకే తన వంట సిద్ధం చేసేద్దండి, మాకు గ్యాస్ సిద్ధం చేసేద్దా? బియ్యం ఏరొద్దా? బియ్యం కడగొద్దా? పొయ్యి మీద పెట్టొద్దా? కింద మంట పెట్టొద్దా? అంటే ఎంత ప్రాసెస్ ఉంది? ఒక పూట తిని అన్నానికి ఎంత ప్రాసెస్ జరుగుతుందంటే, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖను ఉపదేశించాలంటే దైవజనుడు ఏం చేయాలి? సన్నద్ధుడై ఉండాలి. ఎందుకు సన్నద్ధుడై ఉండాలి? ప్రతి సత్కార్యమును అన్నాడు అక్కడ. ఏమన్నాడంటే, ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండుట వలన ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. మరి ఈరోజు దైవజనులు ఎలా ఉన్నారు? వాక్యాన్ని సిద్ధపడుతున్నారా? వాక్యం చదివి దైవజనులు కాపాడుతున్నారు. ఈరోజు సంఘంలో దైవజనులు చదవరు, విశ్వాసులు చదవరు, అంతే కదండి. మనం చెప్పాను కదా, తల్లి శీల మేత దూడెక్కడ మేద్దే? సంఘ కాపరే వాక్యం చదివినప్పుడు సంఘ బిడ్డ వాక్యం చెబుతారా? చెప్పండి. సన్నద్ధుడై ఉండాలి కదా దైవజనుడు అన్న వాళ్ళు, దేవుని సేవకులు సన్నద్ధుడై ఉండాలి కదా. ఉంటున్నామా? నన్ను ఒక్కసారి 1 తిమోతి పత్రిక వద్దాం. 1వ అధ్యాయం చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదువుకుందాం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు. తిమోతి గారికి ఏం చెప్తున్నాడు? నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. అంటే కల్పనా కథలు అంటే, కథ అంటే ఏంటి? కల్పించి, ఒక కథను ఏం చేస్తారు? కల్పించి చెప్తారు. కథ ఏది నిజం కాదు. కథలు నిజమంటారా? నిజం కాదు. కల్పనా కథలు అంట మితము లేని వంశావళును విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నావు గనక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను. నువ్వు కూడా కల్పనా కథలు చెప్తావేమో. అందరూ కల్పనా కథలు చెప్తున్నారు కదా అంటే, నేటి సంఘాల్లో 90% మొదలు చెప్పేదేంటి? కల్పనా కథలు. నువ్వు కూడా చెప్తావేమో నాన్న, నిన్ను కూడా హెచ్చరిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు తిమోతి గారికి. నేను హెచ్చరిస్తున్నా, నువ్వు ఎక్కడ ఉండాలి? ఎఫెసులో నిలుచుండు. ఉపదేశారం ఏమంటున్నా? ఉపదేశారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకువాటినైనట్లు గ్రహింపకపోయినను ధర్మశాస్త్రపు దోషికులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిపోయారు. అంటే ఒక దైవజనుడు ఎలా తిరిగిపోయాడంట? నిష్ప్రయోజనమైన ముచ్చటలకు. అంటే ప్రయోజనకరం లేదు అక్కడ. ఉపదేశం ఎలా ఉండాలంట? పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి ఉండాలి. ఉపదేశించే వాళ్ళకి ఏముండాలంట? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి ఉండాలి. ఉందంటారా? పవిత్ర హృదయం మనకు ఉందంటారు చెప్పండి. మంచి మనస్సాక్షి ఉందంటారు చెప్పండి. లేదు. ఒక దైవజనుడు ఉపదేశిస్తున్నాడంటే ముందు ఏముండాలి? పవిత్ర హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. మనకు లేనివయ్యే. పవిత్ర హృదయం ఉండదు, మనస్సాక్షి అనేది ఉండదు. చాలామంది అంటారు కదా, అసలు నీకు మనస్సాక్షి లేదంటారు అంటారు. అంటే అంటారా అన్నాను. చాలామంది అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందేంట్రా, నువ్వు మాట్లాడే మాటలేంటి అని ఒక మనమే అంటున్నావు. మరి దేవుడు వాక్యం తెలిసిన పౌలు గారికి ఏం చెప్తున్నాడు? మంచి మనస్సాక్షి ఉండాలి ఉపదేశించే వాళ్ళకంట. పవిత్ర హృదయం ఉండాలి. ఎందుకంటే నువ్వు చెబుతున్న మాటలు ఎవరివో తెలుసా? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించాలంటే ఏం చేయాలంట? పవిత్ర హృదయం ఉండాలి.
ఎదుటివాడికి బోధ చేయాలంటే ముందు నువ్వు ఎలా ఉండాలి? నీకు మంచి మనస్సాక్షి ఉండాలి. ఉందంటారు మనకి. అందుకే ఏమన్నాడు చూడండి, నేను మాసిదోనియకు వెళ్ళచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. అంటే కల్పనా కథలు. ఈరోజు దేవుని సంఘంలోకి వచ్చా కూడా చెప్పేది ఏంటని చెప్పనా? కథలే. అంతే కదండి. ఒక దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి. ఎందుకంటే సమయమందును అసమయమందును వాక్యం చెప్పాలి. మన దైవజనులకు నేటి సంఘాలు ఏం లేదంటే సిద్ధపాటు ఉండదు. వాక్యాన్ని ప్రిపేర్ చేసుకోరు. వాక్యాన్ని చదివి ప్రిపేర్ చేసుకుని దేవుని సహాయాన్ని అడగరు. అప్పటికప్పుడు గుర్తొచ్చి 4 మాటలు గుర్తొస్తే చెప్పేస్తారు. ఏదైనా మర్చిపోరనుకో, దేవునికి స్తోత్రగానము చేయుటయే మంచిది మనమందరము. అంటే వాక్యం లేదు అక్కడ. మర్చిపోయారు అయ్యగారు, సిద్ధపల్ల లేదు. ఈ సిద్ధపల్లోనే పాటలు ఎలా వచ్చి నేను ఆలోచిస్తే, సిద్ధపల్ల లేనప్పుడు వాక్యం మర్చిపోయినప్పుడు ఎత్తుకున్న పాటలు ఇవి. ఇది వరకు చిన్నప్పుడు మైక్ సెట్లు లేనప్పుడు కరెంట్ పోతే ఏ పాట ఎత్తుకున్నారు? రాత్రంతయు శ్రమ పడిన. రాత్రంతా శ్రమ పడ్డారు మీరు? నిజం చెప్పండి. ఇది అలవాటైన ఆచారం కదా. ఇది లెంట్ డేస్లో ప్రార్థన చేసినప్పుడు కరెంట్ పోతే ఏం చేసేవారు? వెంటనే అంటే అందరికీ వచ్చిన పాట, రాత్రంతయు శ్రమ పడినా. అంటే రాత్రంతా ఎక్కడ శ్రమ పడ్డా నువ్వు? అంటే వాక్యం మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం? కరెక్ట్గా పాట ఎత్తేసుకుంటాం. ఈ పాటలో వీళ్ళందరూ పాడతారు, అయ్యగారు పాడరు. చూడండి, ఎప్పుడు అయ్యగారు వాక్యాన్ని ఎత్తుక్కుంటారు. మిమ్మల్ని పాటలో పెట్టని వాక్యాన్ని ఎత్తుక్కుంటాడు ఆయన. అంటే ఎటువంటి కథలు చెప్తారంటే నిజంగా వీళ్ళకి ఏదో వరాలు ఉన్నాయట్టు, మేమే సీనియర్లు అన్నట్టు. అంటే ఇలా ఎవరన్నా కొత్తగా వాక్యం చెప్పడానికి ఇలా మా వంక చూస్తారని నిజంగా ఎలా చూస్తారంటే చాలా అసహ్యంగా చూస్తారు మా వంక. ఎందుకంటే మా మాటలు ఎలాగ ఉంటాయంటే కొరడాతో కొట్టినట్టు ఉంటాయి, మామూలుగా ఉండవు కదా. ఈ కథలు చెప్పేది ఎలాగుంటుంది? చాలా గొప్పగా చెప్తే కథలు. ఈ చెప్పే కథలో అటు దేవుడికి ఏమాత్రం కూడా సంబంధం ఉండదన్నమాట. ఇక్కడ మీరు ఉద్దేశించవలసింది ఏంటంటే, ఒక దైవజనుడికి ఉన్న వరాలనే చెప్తాడు వాళ్ళు. రెండోది ఏమీ చెప్పరు. ఎటువంటి కథలు చెప్తారని నేను మొన్న అన్నా ఒక వాక్యం. ఏంటి? ఓ సంఘం ఉందంట. ఆ సంఘంలోకి ఒక ఫ్యామిలీ వెళ్తుంది. పెద్ద ఫ్యామిలీ అది. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, పాపం ఏమీ లేవు, చాలా కష్టాల్లో ఉంది. ఆ సీమోనయ్య గారు అంటారు ఆ సంఘానికి వెళ్ళాడు వాక్యం చెప్పడానికి. అంతే కదండి. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి అయ్యగారు ప్రార్థన చేశారు. 2-3 సంవత్సరాలకి ఏమొచ్చేసింది? డూప్లెక్స్ విల్లా వచ్చింది, కారు వచ్చింది, టాటర్ వచ్చినాయి, పశువులు వచ్చినాయి. అబ్బో, మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది కుటుంబం. ఈ కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత డబ్బు వస్తే మామూలుగా ఉంటాం మనం. అంతే కదండి. నిజంగా దేవుడు మనకు డబ్బు ఎత్తక రాలేదండి, నీ భోగేచ్ఛలు తీర్చక రాలేదు. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు ఈ లోకానికి పంపలేదు క్రీస్తు వారిని. ఆ కుటుంబానికి డబ్బు వచ్చింది. డబ్బు వచ్చాక మాట ఎవడంటాడు చెప్పండి? ఒక 1000 రూపాయలు ఉంటే మనమే మాటను, మన పిల్లలు అంటారు మాట. ఈ డబ్బు వచ్చింది, వీళ్ళు సంఘానికి మానేశారంట. ఒకళ్ళేమో తాటర్కి వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళేమో గడ్డి కోతకి వెళ్ళిపోతున్నారు, ఒక అమ్మగారేమో గేదెలు నిప్పుకుని వెళ్ళిపోతుంది, ఈయనేం చెరువు కాడికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధి మానేశారు. మళ్ళీ అయ్యగారు వెళ్ళారు. ఇలాగ పౌలు గారు లాగా పత్రిక రాశాడు అన్న సీమోనయ్య గారు. వచ్చేటడికి ఎలాగొన్నారు వీళ్ళు? ఎవరో సంఘానికి వస్తలేదు. నాలంటూ తీసుకుని గృహాన్ని దర్శిద్దామన్నాడు. మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేశారు, మొత్తం పోయింది. అన్న ఏమైంది ఇప్పుడు? మొత్తం. అంటే ప్రార్థనకు వస్తేనే దేవుడు ఇస్తాడా? ప్రార్థనకు రాకపోతే దేవుడు తీసేసుకుంటాడా? అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు గొప్పతనమే లేదు. ఇక్కడ ఎవరు గొప్పతనం కాపాడుతుంది? ఇక్కడ ఎవరు గొప్పతనం? దైవజనుడు ప్రార్థన చేస్తే ఆస్తి ఇచ్చాడు, దైవజనుడు ప్రార్థన చేస్తే ఆస్తి తీసేసుకున్నాడు. అంటే దేవుడు సర్వాంతర్యామి కాదా? సర్వజ్ఞాని కాదా? నేను ప్రార్థనకు వస్తానో లేదు దేవుడికి తెలుసు కదా. నా గుణం ఏంటో తెలుసు, నా బ్రతుకేంటో తెలుసు, నా జీవితం ఏంటో తెలుసు. అసలు నేను దేవుని సన్నిధికే రానన్న సంగతి తెలుసున్నప్పుడు దేవుడు నాకు ఎందుకు వాళ్ళు చెప్పండి ఆస్తి? అంటే నువ్వు ఎవరిని గొప్ప చేస్తున్నావు? దైవజనున్నా?
ఏ దైవజనుడు? మనకు పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు ఉన్నారు. అలా చేసిన మేళ్ళే చూశారు తప్పెల్లో. వాళ్ళకి ఎంత పవర్ ఉందో చూసారా? పాత నిబంధనలో ప్రవక్తలు మామూలు కాదండి. అంటే ఒక మోషే గారు ఎర్ర సముద్రుడు పాయలుగా చేతమే చూశారు, అంతే కదండి. మోషే గారు పొరో ఎదుటి నిలబడి మాట్లాడాడు. నువ్వు మాట్లాడగలవా? వార్డు మెంబర్తో మాట్లాడలేవు నువ్వు, అంతేనా? ఒక గ్రామ ప్రెసిడెంట్తో మాట్లాడలేవు నువ్వు. ఒక ప్రపంచాన్ని వెళ్తుంది అప్పటికి ఐగుప్తు. అటువంటి ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళి కర్రట్టుకెళ్ళి ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎవరు? మోషే గారు. మాట్లాడగలం మనం? అంటే వాళ్ళు ఏ అయితే అద్భుతాలు చేశారో, ఏ అయితే మంచి పనులు చేశారో, అమ్మో వాళ్ళలాగా మనం కూడా దైవజనులను పేరెట్టేసుకుందామా? ఎంతోపు కొండ నిండిపోతామే. మరి ప్రార్థన చేయొచ్చు కదా మీ ఇంట్లో కుండల కోసం. అబ్బాయి మాకు వర్తించండి, అయ్యి మీకే వర్తిస్తాయి. మా కొండ ఎప్పుడు సిల్లుగానే ఉంటుంది. మీరైనా పట్టుకొస్తే దానికి ఏదో లైఫ్ బాస్ మొక్కో లేకపోతే మాటలు వేయించుకుని మీరు ఇచ్చిన దాంతో పోసుకుంటాం మేము. మా కొండ ఎప్పుడు నిండదు. అర్థమవుతుందా? అంటే కుండలో నూనె అంతా నిండిపోయి అంట, ఆ నూనె అమ్ముకుని వ్యాపారం చేయి అన్నాడు. ఇదే తిమోతి గారికి రాస్తే ఏమన్నా తెలుసు? 2వ పత్రిక 2వ అధ్యాయంలో సైనికుడు అంటే యుద్ధానికి పోనప్పుడు అంటే ఎవడన్నా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటాడో చెప్పండి. చూడండి, అది కూడా చూద్దాం. నా మాట ఉత్తుంది అనుకుంటారే మీరు. 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. మరియు జట్టి అయినవాడు 3వ వచనం చదవనమ్మా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధముకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మీరు మనకి బోర్డర్లో సైనికులు ఉంటారు కదండి. బోర్డర్లో రాత్రనక పగలనక మంచులోను వర్షంలో ఎండలోను పాపం చాలామంది కాస్తూ ఉంటారు. దేశ సరిహద్దుల్లో ఉంటారు. ఆర్మీ వాళ్ళు కానీ సెక్యూరిటీ ఫోర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా జీవన వ్యాపారం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక క్రీస్తు సేవకుడు ఎవరంటే ఒక సైనికుడు. మన సైనికులు దేశం కోసం ఎలాగైతే ప్రాణాలు అర్పిస్తున్నారో, శత్రువు రాకుండా సరిహద్దులు ఎలాగైతే పగలనక రాత్రనక కాపలా కాస్తున్నారో, ఒక దేవుని సేవకుడు కూడా ఒక సైనికుడు లాంటి వాడు. ఎందుకు? తన సంఘాన్ని కాయాలి. పాపపు జీవితం నుంచి వచ్చిన ప్రజల్ని పరిశుద్ధత వైపు, యథార్థత వైపు, న్యాయ వైపు నడిపించాలి. అటువంటి నాయకుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటే ఏముంటుంది చెప్పండి? చిక్కుకుంటాడు. ఏ సైనికుడైనా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటాడా? వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? ఎక్కడో బార్డర్లో ఉంటారు, సిటీకి దూరంగా ఉంటారు. భార్యతో కలిసి ఉండలేరు, పిల్లలతో కలిసి ఉండలేరు. ఎప్పుడో వస్తారు, 6 నెలలకో సంవత్సరానికి వస్తారు. ఒక దేశాన్ని కాపాడే సైనికుడికి అంత కష్టమైతే అవి నాకు అనేక ఆత్మలు రక్షించే నీకు నువ్వెంత సిద్ధపడి ఉండాలి? మన సేవకులకి అందరికీ జీవన వ్యాపారమే, అంతే కదండి. జీవన వ్యాపారం, కల్పనా కథలు, ఇటువంటి కథలు చెప్పా మనకు ఎంత చక్కగా ఉంటాం కదా, అంతే కదండి. అబ్బా మంచిగా నిద్ర అవ్వచ్చు, నాకు వాళ్ళ అదే మీ నిద్ర నీది అన్నట్టు ఉంటుంది అక్కడ, అంతే కదా. అంటే కల్పనా కథలు చెప్పొద్దు అంటున్నాడు దేవుని సంఘంలో. ఉపదేశారం ఎలాగుండా? పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి ఉండాలి. సత్యమునకు ఏం చేద్దాడు? భిన్నమైన బోధ చేయవద్దు. ఇంత తీవ్రంగా వాక్యం హెచ్చరిస్తుంటే ఆ వాక్యాన్ని చదవకుండా మీకేమొచ్చేస్తాయండి? దర్శనాలు వచ్చేస్తాయా? దేవుడు సూటుగా మీతో మాట్లాడేస్తాడా? దేవుడు మీతో డైరెక్టర్గా మాట్లాడేస్తాడా? మరి తిమోతి గారితో దేవుడు మాట్లాడవచ్చు కదా. పౌలు గారు ఎందుకు పత్రిక రాయాలి? పౌలు గారు ఆ ఎఫెసు సంఘానికి పత్రిక ఎందుకు రాయాలి? సంఘంలో పిల్లలు ఎలా ఉండాలని చెప్తున్నారు, ఒక భార్య ఎలా ఉండాలని చెప్తున్నాడు, ఒక భర్త ఎలా ఉండాలని చెప్తున్నాడు, ఒక సంఘ పెద్దలు ఎలా ఉండాలని చెప్తున్నాడు సంఘంలో. నిజంగా ఈ తిమోతి పత్రిక ఆరాధ్యాలు కనుక చదివితే కనుకంటే మనకి ఎటువంటి అర్హత ఉండదు సంఘంలో. ఏ సంఘంలో? జీవం గల దేవుని సంఘంలో మనకి ఎటువంటి అర్హత ఉండదో. లోక సంఘాల్లో ఉండదు అర్హతలు. లోక సంఘాల్లో మనమే పెద్దలం, మనమే పాస్టర్లము.
మనమే ట్రెజరర్లము, అన్నీ మనమే. కానీ మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటామో నిజంగా జీవం గల దేవుని సంఘంలో మనకు చోటు ఉందా అన్నది ఆలోచించాలి. మనం జీవం గల దేవుని సంఘంలో మనకు చోటు ఉందా? ఆ చోటు ఎలాగొస్తుంది? క్రొత్తగా జన్మిస్తేనే కానీ రాదు. క్రొత్తగా జన్మించాలి. ఇప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువులు ఉంటారు కదండి, అలా ఒకసారి మాట్లాడేస్తారా? ఒకసారి నడిచేస్తారా? ఒకసారి పాకేస్తారా? ఒకసారి భోజనం చేసేస్తారా? ఎలాగా? కొద్దిగా అలవాటు చేస్తారు. తన జీవితం ఎంత ఉందో, తన ఆయుష్కాలం ఎంత ఉందో, తనకు ఎన్ని నెలలు ఉన్నాయో 6 నెలలు వస్తాను కనుక అతనికి ఏం పెట్టరు? ఆహారం పెట్టరు. ఒకవేళ నీ దగ్గర ఉంది, కోట్లు ఉన్నాయి, పెట్టేస్తావు పుట్టగానే? నా కొడుకు పుట్టాడు, లేక నా కొడుకు పుట్టాడు, లేక నా కూతురు పుట్టింది, ఇదిగో నేను హైదరాబాద్ దమ్ బిర్యానీ పెడుతున్నా, పెట్టేయగలదా? నీ దగ్గర ఉంది స్తోమతే, కానీ తినే అధికారం అతనికే లేదు. అంటే సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు. కల్పనా కథలు అంటే ఈరోజు అంటే కల్పనా కథలు ఉండాలి. సంఘంలో ఏముండాలి? కథలే. అది మీరు ఏ సంఘంలో చూడండి ఏమంటుపడుతుంది ఈరోజు? కథలు తప్ప ఏమీ వాక్యం లేదు. ఇప్పుడు ఈ కథలను చెప్పే వాళ్ళు ఎవరు పోగు చేసుకున్నారంట? అమ్మాయి చెప్పండి. ఈ కథలు పోగు చేసుకున్నావు, కథలు చెప్పే వాళ్ళని ఎవరు పోగు చేసుకున్నారు? తనంతట తాను ఆలోచించారా? మనం పోగు చేసుకున్నామా? తప్పెవరిదే? చూడండి ఏమంటాడు. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. 2వ తిమోతి అంటే క్షమించండి, 2వ తిమోతి చూడండి 4వ అధ్యాయం 3 నుంచి చదవండి. 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథలకు వైపు తిరుగు కాలం వచ్చును. అంటే ఇప్పుడు మనకి ఏముంది అంటున్నాడు పౌలు గారు? తిమోతికి రాస్తే ఏముందంట మనకే? దురద అన్నాడు. అంటే మనకేమున్నాయి? మనకున్న దురాశలు. ఆ దురాశల కోసం ఏం చేస్తుందంట? మనమే పోగు చేసుకుంటున్నాం. మళ్ళీ చదువున్న మాట చూడండి. ఎందుకనగా జనులంట హితబోధను సహింపక. హితబోధ అంటే కింద అంటాడు ఆరోగ్యకరమైన బోధ. అంటే నువ్వు పాపంలో ఉన్నావు, నీ పాపాన్ని బాగు చేసేదేంటి? హితబోధ, ఆరోగ్యకరమైన బోధ. ఇప్పుడు మాకు ఒంట్లో బాగాలేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎంబీబీఎస్ చేశాడా, మంచివాడేనా, పేరుందా, నమ్మకమైన వాడినా, మంచి వైద్యం చేస్తాడా అన్న ఆలోచించే కదా వెళ్తాం. అంతే కదండి. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు నీ పాపం నుంచి నిన్ను ఎవరైతే హెచ్చరిస్తున్నారో, ఎవరైతే నీకు నీతి యందు శిక్ష చేయాలని సత్యం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మన శరీరానికి రోగం వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అది భీమవరం కాకపోతే విజయవాడ వెళ్తాం, విజయవాడ కాకపోతే గుంటూరు వెళ్తాం, గుంటూరు కాకపోతే హైదరాబాద్లో కూడా తగ్గకపోతే ఇతర దేశాలు వెళ్తాం. మరి వాక్యం దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? వాక్యం దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్ళవంటున్నాను అంటే నీకు ఆ బోధ ఇష్టం లేదు. ఎందుకంటే జనులంట హితబోధన సహింపుగా దురద చెవులు గలవారై. మన చెవులకి ఏం వస్తుంది? దురద. ఇప్పుడు దురద వచ్చిందనుకో గోక్కున్న మనకి ఏమవుద్ది? సెప్టిక్ అవుద్ది. అంతే కదండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? ఏదైనా పుండడితే ఏమవుతుంది? దాన్ని చాలా జాగ్రత్తగా ఉంటారు షుగర్ ఉన్న పేషెంట్. ఎందుకంటే అది ఏమాత్రం తేడా చేసిందనుకో చేతులు తీసేస్తారు, కాళ్ళు తీసేస్తారు చాలామందికి. అంటే అది నీ బాడీలోకి ప్రవేశించేద్దా వైరస్. మనకు కూడా ఏమైపోయిందంటే దురద చెవులు గలవారు అయిపోయంట తమ స్వకీయ అనుకూలమైన దురాశలకు. అంటే ఎవరైతే నా దురాశను తీరుస్తారో, ఎవరైతే నాకు దురాశలు ఉన్నాయి చూసారా, ఆశను తీరుస్తారో అటువంటి బోధకులు నాకు కావాలి. అంతే కదండి. యథార్థంగా సత్యం చెబుతూ మిమ్మల్ని మంచి భక్తులు పెంచే బోధకులు అంటే ఎవరు నచ్చరో? జనాలకు నచ్చరో. కల్పనా కథలు చెప్పాలి. 1 గంట ప్రసంగం చేసామంటే 30 గంట కథలే ఉండాలి. అంతే కదండి. ఆ కథలు కూడా ఎలా ఉండాలంటే ఇది వరకు పాపం పిల్లలకు నిద్ర రాకపోతే తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు కథలు. ఎందుకు? నిద్రపోతాక చెప్పేవారు.
అన్నం తినపోయినా కథ చెప్పేవారు. అదిగో బూచోడు వస్తున్నాడు, అమ్మో బూచోడు వస్తున్నాడు, అందరికి భయమే కదా. ఓసారి చెప్పారు, బూచోళ్ళు ఏం చేశారు, రూపాన్ని మార్చుకున్నారు బూచోళ్ళు, అంతే కదండి. ఇదివరకు దొంగ ఎలాగ ఉండేవాడు, మొహం మీద ఘాటు, పెద్ద పెద్ద మీసాలు, బొడ్లో కత్తి, లింగి, ఒక బెల్ట్, అబ్బో ఆయన చూస్తేనే భయం వేసేది. ఇప్పుడంతా హైటెక్ దొంగలు, తెల్లటి వస్త్రాలు వేస్తారు దొంగలు, మన పక్కనే ఉంటారు. అందుకే అంటారు వాళ్ళు రూపాయలు తెలియక బస్ స్టాండ్లో ఏం పెడతారు, రైల్వే స్టేషన్లో జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్త. అంత జనం ఎవడ దొంగ మనకి ఏం తెలుస్తుంది అని, మనకేం తెలుస్తుందా? మనకేం తెలుస్తుంది దొంగ ఎవడు అంటే? జనులంట హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకులు అంటే ఎవరు చేసుకున్నారంట? పోగు చేసుకున్నారు. ఇప్పుడు ఇలా పోగు చేసుకోవడం పరిస్థితి ఎలాగుంటే చెప్పనా? మన అందరికి సంఘం ఉంది, అవునా ఉంది కదండి. ఈ సంఘంలోకి వచ్చి ప్రార్థన చేస్తాం. ఏ సంఘంలోకి వెళ్ళినా ఏం చెప్తారు? వాక్యమే చెప్తారు. వాళ్ళు దొంగ బోధకులైనా అబద్ధ బోధకులైనా దేవుని వాక్యమే చెప్తారు. ఇప్పుడు నీ విశ్వాసం ఏం చేయాలి? స్వస్థపరచాలి. అయ్యగారి విశ్వాసం స్వస్థపరచదు, అయ్యగారి విశ్వాసం అయ్యగారిగా ఉంటుంది, అంతే కదండి. అయ్యగారు ఏం చేస్తాడంటే ప్రార్థనా సహాయం చేస్తాడు, అంతే కదా. ఇప్పుడు మన సంఘంలో ఉండి మన సంఘంలో వాక్యం వింటూ మనకు ఏదో రోగం వచ్చింది, తగ్గట్లేదు, నువ్వు ప్రార్థన చేయకుండా ఈ సంఘాన్ని విడిచిపెట్టి ఇంకో సంఘానికి వెళ్తే ఎక్కడికే? స్వస్థశాలకి. అయ్యగారు ఎవరో నూనె అట్టుకొచ్చారు, లేకపోతే కచ్చిపులు అట్టుకొచ్చారు, అంతే కదండి, లేకపోతే అట్టుపొలు తెచ్చారు, ఏదో ఒకటి. అంటే ఈ సంఘంలో నీకు స్వస్థత జరగట్లేదా అంటే? ఇక్కడ సబ్జెక్ట్ లేదా? లేకపోతే ఇక్కడ ప్రార్థన పని చేయట్లేదా? అంతే కదా, ఇక్కడ పని చేయనట్టే కదా అర్థం. నువ్వు వెళ్తున్న జీవం గల దేవుని సంఘంలో నీకే స్వస్థత జరగకపోతే, నీకే అభివృద్ధి జరగకపోతే, నువ్వు ఉన్న బంధకాల నుంచి నువ్వు విడుదలకు పొందకపోతే వేరే సహవాసానికి పరిగెడుతున్నావు అంటే ఇక్కడ సబ్జెక్ట్ లేదని అర్థం, అంతే కదండి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తగ్గట్లేదు, ఏం చేస్తాడు? వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటే ఆ డాక్టర్ దగ్గర ఏం లేదు, మంచి వైద్యం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఉన్నది ఏంటంటే దురద చెవులు అంట. ఇలా వాక్యంతో పని ఉండదు, వాక్యం చదవరు, ఒక గంట ప్రార్థన చేయరు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నువ్వు గదిలోకి వెళ్ళి రహస్యం మంది నీ తండ్రికి ప్రార్థన చేయి, రహస్యంగా ప్రార్థన చేయి. దగ్గర నుంచి నాకు 3 నెలల నుంచి బాగుంటాలే, ఇప్పుడు కూడా నాకు కాళ్ళు అవుతుంది, కూర్చుని చెప్తే అలవాటు అయిపోద్దేమో అని. అదొక అలవాటు అయిపోద్దేమో, మరి కూర్చుని చెప్తే నేను నిలబడి ఓర్చుకొని చెప్తున్నా, నా కాలు పరిస్థితి తిమిరెక్కిపోయింది కాళ్ళు అంతా. అంటే ఇప్పుడు నాకు తగ్గదా? చెప్పండి, నాకు తగ్గదా? తగ్గకపోద్దండి, ఏం చేద్దాం? దేవుడి ఇష్టం, చేసినా దేవుడి ఇష్టం, చేయకపోయినా దేవుడే ఇష్టం. మనం ఎవరిని చూడాలి? బైబిల్లో హబక్కూకు రాసిన పత్రిక చెప్పండి, హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆఖరి వచనాలు చూడండి. హబక్కూకు రాసిన గ్రంథం 16వ వచనాలు ఉంటుంది చూడండి. చూడండి, హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి అండి. అంజూరపు చెట్లు పుయ్యకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలువ చెట్టు కాపు లేక ఉండినను, చేనులోను పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎప్పుడు సంతోషిస్తాడంట? అంజూరపు చెట్లు పుయ్యకపోయినా పర్లేదు, ఏమన్నాడు? ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్లేదు, ఒలువ చెట్లు కాపు లేకపోయినా పర్లేదు, దొడ్డులో గొర్రెలు లేకపోయినా పర్లేదు, చేనులో వరి పంట లేకపోయినా పర్లేదు, నా పశువుల పాకలో పశువులు లేకపోయినా పర్లేదు. అయితే నా విశ్వాసం ఎలాగుంటుంది తెలుసా? ఎప్పుడు ఒకే విశ్వాసం లాగా ఉండాలి. మనం ఎలాగుండాలి? ఎప్పుడు ఒకే విశ్వాసం లాగా ఉండాలి. కడుపు నొప్పి వస్తే సాక్ష్యం చెప్పేస్తాం మనం, దాని మొలతడగా తాడు అలాగే ఉంటుంది. తమ్ముడే ప్యాకెటే. ఇటు దెయ్యంతోనే సహవాసం చేస్తాం, ఇటు దేవుడితోనే సహవాసం చేస్తాం.
ఎంత క్లియర్గా చెప్పండి దేవుడు మనకి. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఎందుకు నిలువెచ్చని స్థితి? రోగం వచ్చింది, తగ్గలేదా దేవుని మహిమ? తగ్గిందా దేవుని మహిమ? ఓ గ్రంథకర్త అంటున్నాడు ఇక్కడ, అంజురపు చెట్లు పుయ్యకపోయినా పర్లేదు, ఒలువ చెట్లు అంటే కాపు లేకపోయినా పర్లేదు, ద్రాక్ష చెట్లు పలిగిపోయినా పర్లేదు, చేలో గొర్రెలు లేకపోయినా పర్లేదు, దొడ్డుంది గొర్రెలు లేవు, సాలుంది పశువులు లేవు, ఏం చేస్తాను తెలుసా? నా దేవుని యందు నేను ఆనందిస్తాను. ఉందా ఆనందం? రోగం మొత్తం వస్తుంది, ప్రవాహం. దావీదు గారు పరుపు అంట తేలిపోయిందంట. దావీదు గారికి అన్నిటి ప్రార్థన చేస్తే పరుపు తేలిపోయిందంట. అంటే మనం కూడా అలా చేస్తాం, కారచేతం. ఎంతమంది ఉపాస ప్రార్థన, ఒకటే ప్రార్థన. గుడిసిబండి వెళ్ళినట్టే ఉంటుంది, ఏముండదు. ఆ కుటుంబం దీవించు, మా సంఘాన్ని దీవించు, మా అయ్యగారిని దీవించు, మా అమ్మగారిని దీవించు. ఇది తప్ప ఏముండదు. ప్రభు ఇదిగో ఉపవాసం ఉంటున్నాను, నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నా బ్రతుకును మార్చు, నా అంతరంగంలో చెడుతనం అంతా తీసేయి, నేను నిరపరాధిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, మంచి ఉపదేశించేవాడుగానే ఉండాలి అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు? ఎస్తేరు ఉపవాసం ఉంది. అసలు ఎస్తేరు కాలంలో ఉపవాసంలో ఎస్తేరు ఎలా ప్రాణానికి తెగించి ఉంది ఎస్తేరు, అంతే కదండి. ప్రాణానికి తెగించి నేను చచ్చిపోయినా పర్లేదు అని తెగించి ఉపవాసం ఉంది. మనకు ఉందంటారు అటువంటిది? అంటే దేవుడు ఏదైనా చేస్తేనే మనకు మంచి, చేయలేదానికి ఏమైపోతాం? అందుకంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకున్నారు. అంటే వాళ్ళే రాలే, మనమే పోగు చేసుకున్నాం. ఒక ఆవిడ ఉంటుంది కదా, మాకు పశువులు అంటే పానం, పొద్దుగానే లేస్తాం, ఏం చేస్తాం? యాడ్ వస్తుంది కదండి టీవీలోను, మాకు పశువులు అంటే పానం, పొద్దుగానే లేస్తాం, పేడెత్తుతాం, పాలు పితుకుతాం, పాలు అమ్ముతాం. మా అయ్యగారు అంటే పానం, మాకు ఏమనం, మేము అన్నీ చేస్తాం మేము, అంతే కదండి. మీరు ఎవరో దేవుని ప్రేమించే వాళ్ళు కాదు అని చెప్తాం కదా. అసలు మీకు దేవుడు ఎవరు అర్థమవుతే దేవుని ప్రేమిస్తారు. మీకు దేవుడు ఎవరు అర్థం కాలేదు కాబట్టి మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? అయ్యగారిని ప్రేమిస్తారు. అందుకే ఈ సంఘంలో నీకు జరగలేదనుకో, వ్యాన్ కట్టించుకుంటాం, ఆటో కట్టించుకుంటాం, ఎప్పుడో మంట వెళ్ళిపోతాం. ఎక్కడికి? అక్కడేదో జరిగిద్ది అని. అక్కడ ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. అక్కడున్న సేవకులు ఎవడో? యేసుక్రీస్తు వారి సేవకుడు కదా. ఇక్కడున్న సేవకులు ఎవరు? యేసుక్రీస్తు వారి సేవకుడు కదా. అంటే నీ బ్రతుకు మారకుండా, నా బ్రతుకు మారకుండా, నా జీవితం మారకుండా, మీ జీవితం మారకుండా ఎక్కడికి వెళ్ళి ఎవరిని మోసం చేద్దాం చెప్పండి? ఎవరిని మోసం చేయగలుగుతున్నాం మనం? ఏం ఉండవండి. ఒకప్పుడు కలకల్లాన్ని సంఘాలే వెలవెలపోతున్నాయి ఈరోజు, అంతే కదండి. ఒకప్పుడు కలకల్లాగిపోయాయి, పెద్ద పెద్ద చర్చిల కింద ఉండేవి. అబ్బో, ఆర్టీసీ బస్సులు లైన్ ఎట్టేసేవారు. ఎంత వ్యాపారం జరిగిద్ది అనుకుంటున్నారు? నూనె డబ్బాల వ్యాపారం, బస్సుల వ్యాపారం, ఆటోల వ్యాపారం, అక్కడ అన్ని పళ్ళు వ్యాపారం, ఫోటోల వ్యాపారం, మావుల వ్యాపారం కాదు. ఎందుకు వచ్చింది యేసుక్రీస్తు వారి కోపం? నా తండ్రి ఇల్లుని ఏం చేశారంట? వ్యాపారపు టిల్లుగా చేశారు. ఈరోజు సంఘం కూడా వ్యాపారం అయిపోయింది, అంతే కదండి. దేవుడికి మీరు ఏమిస్తారు? నన్ను సహోదరు అడిగింది, అన్నయ్య దశంభాగం అవ్వకపోతే మాది అంతా తీసేసుకుంటాడు అంట కదా దేవుడు అని అడిగింది నన్ను. ఎవరు చెప్పారమ్మా? ఒక వీడియో పంపారంట ఆవిడికి. అన్నయ్య దశంభాగం అవ్వకపోతే మాకు ఉన్నదంతా తీసేసుకుంటాడు కానీ దేవుడు, మేము ఏం చేయలేము అంటే వాళ్ళకి ఏంటి? దశంభాగం ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళలో లేదు. అంటే బలవంతంగా ఎందుకు అడుగుతాం మనం? ఏమన్నాడు కొరింథీ సంఘం రాత్తు? స్వేచ్ఛాపూర్వకంగా నీకు కలిగిన కొద్దీ నువ్వు ఇవ్వు, అది ఎంతైనా లెక్కలేదు. మీరు వర్ధిల్లో కొలది నువ్వు ఎంత ఇస్తావు ఇచ్చి. ఎందుకంటే మనం ఏమిచ్చినా దేవుడికి తక్కువే. ఒక ఎన్నిక లేని వాడిని, ఒక మురుకు మైపున జీవితాన్ని, పాపంలో పెరుగుతున్న మన జీవితాన్ని అంట వెండితో బంగారంతో మనల్ని విమోచించలేదు ఆయన. పేతురు గారు అదే రాశాడు కదండి, వెండి బంగారాల చేత మీరు విమోచింపలేదు, నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తం చేత మీరు ఏం చేశారు? విడిపించాడు ఆయన. ఆయన తన రక్తంతో కొన్నాడు కాబట్టి మీరు మనుషులకి ఏం కావద్దు అన్నాడు? దాసులు కాకండి అన్నాడు. మీరు దాసులు కాకుండా మనుషులకి, మాకు కూడా దాసులు కావద్దు. మీరు ఎవరికి దాసులు కావాలో తెలుసా? దేవుడికి. మీకు మాకు దేవుడు ఎవరో తెలుసా? పరలోకపు తండ్రి. ఆయనకే దాసులు అవ్వాలి, మనుషులకు దాసులు కాకండి. ఈరోజు ప్రతి ఓళ్ళు సేవకులకు దాసులే, ఫ్యాన్సలకే. దురాపం మనం ఏం చేద్దా తెలుసా? పాపంలో పడేసేద్ది.
జాగ్రత్త, ఆలోచించండి. మీరు ఏం వింటున్నారో ఆలోచించండి. సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దన్నాడు. కల్పనా కథలు నమ్మొద్దన్నాడు. ఎందుకు పరిగెట్టుకెళ్తాం మనం? పోనీ ఈల పరిగెట్టుకెళ్ళారు, సేవకులు కూడా పరిగెట్టుకెళ్తారు, అంతే కదండి. ఆ దగ్గరికి వెళ్తే ఏమొస్తుందో, ఈ దగ్గరికి వెళ్తే ఏమొస్తుందో, ఏమీ రాదు, ఏమీ రాదండి. హబక్కూకు గారు రాశారు కదా, ఏమీ లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను. ఏబు గారు అనలేదు ఆ మాట? నా తల్లి గర్భం నుంచి నేను ఎలాగైతే వచ్చానో తిరిగి అలాగే వెళ్ళిపోతాను, అలాగే వెళ్ళిపోతాను. యెహోవా నామానికి ఏం కలిగిద్దంట? స్తుతి కలిగిద్ది. మనం అనగలమా మాట? మనకు రోగం వస్తే నిజంగా మాట అనగలమా? మన కుటుంబంలో ఎవరైనా చచ్చిపోతే మనం అనగలమా మాట? 7 కుమారులు 3 కూతురు చచ్చిపోరండి కళ్ళ ముందు. ఓ కుమారుడు చచ్చిపోతే దేవుడికి అన్యాయం చేశాడు అంటుంది ఈరోజు సమాజం. కళ్ళ ముందే ఎదిగొచ్చిన కుమారులు 7 కుమారులు 3 కుమార్తెలు చచ్చిపోయారంటే ఆ బాధ ఎలాగుంటుంది? ఇప్పుడు ఆలోచించారు ఏబు గారికి వచ్చిన కష్టం. ఆస్తి పోయింది, కొడుకులు పోయారు, కుమార్తెలు పోయారు. చివరాఖరు తనకు కూడా ఏమైంది తెలుసా? గోక్కోలేని పరిస్థితికి వచ్చేసాడు ఆయన. దేహం అంతా పుండ్లు. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన? బూడిదలోకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ఎటువంటి స్థితి? ఒక దేశానికి యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, బహుధనం కలిగిన వాడు. అంటే దేవుడు ఏదైనా క్షణంలో మార్చేస్తాడు జీవితాన్ని, అంతే కదండి. అంటే టాప్ సింహాసనం మీద ఉన్నాడు, దేశంలో ఉన్నతమైన వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? బూడిదలో కూర్చోబెట్టాడు. ఒకప్పుడు అబ్బో అతను వేసే వస్త్రాలు కావచ్చు, తనకున్న అందం చూడొచ్చు, తన అన్న ఆస్తి చూడొచ్చు. అటువంటి ఏబు గారి దగ్గరకు వస్తాడంట, ప్రజలు ఏం చేస్తున్నారో అసహించుకుంటున్నారంట. అమ్మో దేవుడికి ఏదైనా అన్యాయం చేసేసాడేమో, తీరని ద్రోహం చేసేసాడేమో. ఆయన ఒక మాట అంటాడండి, చివరాఖరికి తన భార్య కంట వాసన, ఆయన వాసన ఎలా ఉంటుందంట? అసహ్యంగా కనపడుతున్నాడు. కట్టుకున్న భార్యకి తను ఎలా కాపాడుతున్నాడు తెలుసా? అసహ్యుడిగా కాపాడుతున్నాడు. స్నేహితుల దగ్గరికి వెళ్తలేదు, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తలేదు, రూపం మారిపోయింది. దేవుని ఏమన్నా మాట అన్నాడా? చెప్పండి, దేవుని నేను దూషించాడా? అదే మన వాళ్ళు ఏమవుతుందా? మా అయ్యగారు ప్రార్థన సరిగ్గా చేయట్లేదు, అంతే కదా. మా అయ్యగారు ప్రార్థన దేవుడు వింటలేదు, అందుకే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంకో అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళి జరగలేదనుకో, ఇంకో అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎంతకాలం తిరుగుతావు? 66 పుస్తకాల దేవుని గ్రంథం నీ దగ్గర పెట్టుకుని నీకున్న చిన్న ఇంటిలోకి వెళ్ళి రహస్యంగా నీ తండ్రికి ప్రార్థన చేయకుండా ఎవడో చెప్పే సొల్లు కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు అంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం రాసి దేవుడు ఇస్తే ఆ గ్రంథాన్ని చదవకుండా ఈరోజు చాలామంది వాక్యం చదవరండి, కళ్ళు మూసుకుని తీసేస్తారు, ఏదొస్తా చెప్పేస్తారు వాళ్ళు. ఒక ఆయనకి అంచోపు డబ్బున్న వాక్యాలు వస్తాయంట, ఇంక 2వ వాక్యాలు రావు. ఎక్కడెక్కడైతే ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రవర్తనలు డబ్బు ఇచ్చాడు అయ్యే వస్తాయంట ఆయనకి. ఇన్నిసార్లు చదివిన అయ్యే వస్తాయి, ఎందుకంటే కళ్ళు మూసుకుని చేస్తాడు కదా. ఏదో ఒక రోజు వస్తుంది, నువ్వు ఊరోసుకుని చేస్తావంటాడు, అంతే. ఆ వాక్యం వచ్చినప్పుడు అది కూడా నెరవేరదు కదండి. 66 పుస్తకాలు ప్రతిదీ నెరవేరినప్పుడు అది కూడా నెరవేరదు కదా. అంటే ఎలా పోగు చేసుకున్నానంట? మాకు ఎవరైతే కథలు చెప్తారో, ఎవరైతే మమ్మల్ని లానేస్తారో, ఎవరైతే మాకు జోలపాట్లు పాడతారో, ఎవరైతే మేము పేన కింద చక్కగా పడుకోవచ్చు, అటువంటి బోధకులు అంటే ఏం చేశారు? పోగు చేసుకున్నారు. అంటే సత్యం చెప్పే వాళ్ళు అక్కర్లేదు, ఆరోగ్యకరమైన బోధ చేసే వాళ్ళు అక్కర్లేదు. వీళ్ళకి సత్యమునికి భిన్నమైన బోధ చేయొద్దని చెప్తున్నాడు. తిమోతికి రాస్తున్నాడైనా, నువ్వు ఎఫెసులో నిలిచి ఉండు, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు, కల్పనా కథల జోలికి వెళ్ళొద్దు. ఏమంట తెలుసా? ఒక దైవజనుడిగా సన్నద్ధుడై అంట ప్రతి సత్కార్య విషయాలు ఏముండాలి? దైవావేశ వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలి. ఉపదేశించిన ఒకటైనా ప్రార్థన చేయొద్దా? ఏమన్నాడు? మనుషులందరూ కొరకు అన్నాడా? 2వ అధ్యాయంలో రాజులందరూ కొరకు, అధికారులందరూ కొరకు. ఎవరు చేస్తున్నారంటే ప్రార్థన? ఎందుకు ఈరోజు ప్రపంచంలో అయిపోయింది చూడండి. ఎక్కడ సంబంధం? ఏ దేశంలో శాంతి ఉందండి? ఏ రాష్ట్రంలో శాంతి ఉందో చూడండి. ఇన్ని న్యూస్లు చూస్తే దాడులు, కులాల పేరట, మతాల పేరట. మన రాష్ట్రంలో కూడా ఘోరమైన దాడులు జరుగుతున్నాయి. నరుక్కుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఈరోజు ఒక మతం పేరట, ఒక కులం పేరట ఇన్ని దాడులు, ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఈరోజు వీళ్ళతో ఒక బాధ అయితే
ఈ దురద చెవులుగా ఉన్నారు చూసారా బోధకులు, ఇలా చెప్పే సాక్ష్యాలు. అంటే దేవుని సంఘంలో ఎటువంటి సాక్ష్యాలు చెప్పిస్తున్నారో మొన్న ఒక వీడియో చూశాను నేను. ఒక అన్య స్త్రీ ఆవిడ చెప్తుంది, అంటే మీ యేసుక్రీస్తు అంటే మాకు ఇష్టమే కానండి, మీరు చెప్తున్న మాటలు నిజంగా ప్రజలు నమ్మేలాగా ఉన్నాయా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఆవిడ. అంటే ఆవిడకు కూడా ఎలాగుంది, ఇలా చూస్తే ఎలా ఏం కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది ఇలా చూస్తుంటే, అంతే కదండి. ప్రతి వాళ్ళు అంటే 5కి 10 గంట ఆశీర్వాదం దొరకదంట, మరి ఎంత ఇవ్వాలి? నేను ఎంత గొప్ప దైవజనుడు, ఆయన కూడా పట్టింది నేను దెయ్యం. 5కి 10కు దేవుడు ఆశీర్వాదాలు దొరకవంట. ఏం దొరకవంట? 5కి 10కి దేవుని ఆశీర్వాదాలు దొరకవు. మీరు ఉన్నదంతా ఇచ్చేయాలి. ఒక ఆయన కొత్తిమీర కూడా ఇచ్చేయాలంట, పుదీనా కూడా ఇచ్చేయాలంట. స్టాల్ ఇట్టాడంట, మీరు స్టాల్ దగ్గరికి వెళ్ళి దైవజనుడి కంటే మంచి మంచి ఆహారం తేవాలంట. పౌలు గారు ఏ ఆహారం తిన్నారు? యోహాను గారు ఏ ఆహారం తిన్నారు? యేసుక్రీస్తు గారు ఏ ఆహారం తిన్నారు? మంచి తిన్నారా? వాడ పగిలిపోయి 14 రోజులకు నడి సముద్రంలో పౌలు గారు ఉంటే ఉపాసన చేశాడు ఆయన 14 రోజులు. ఒక రొట్టె ఉంది ఆయన దగ్గర. మేమైతే వెళ్ళకుండా ముందు మెదలకుండా తినేస్తాం మేము. మరి దైవజనులు కదండి, ముందు మా ఆకలి తీరితే మీ ఆకలి తీరిపోద్ది. మేము తిన్నాక ప్రార్థన చేస్తాం, నిద్ర వస్తుంది మాకు. అందుకే కదా మీరు మానసనే దైవజనులు కడతారు. కానీ పౌలు గారు అటువంటి దైవజనులు కాదు. పౌలు గారికి ఉన్న గొప్ప లక్ష్యం ఏంటి తెలుసా? ఏమైనా వెండినైనా బంగారమైనా నేను ఆశించలేదు, ఇది నా దగ్గర ఒక రొట్టె ఉంది, ప్రార్థన చేస్తున్నాను, దీన్ని పంచి 250 మందికి ఇచ్చాడు ఆయన. పంచి 250 మందికి ఇచ్చాడు. అటువంటి దైవజనులు ఉన్నారా సమాజంలో? చెప్పండి, అటువంటి దైవజనులు ఉన్నారా? అటువంటి దైవజనుల దగ్గర ఉన్నాడు. కాబట్టి తిమోతిలో ఎలా పెరిగాడు? నమ్మకమైన వాడుగా పెరిగాడు, విశ్వాసంలో పెరిగాడు. అందుకన్నాడు నా ప్రియ కుమారుడైన తిమోతి అన్నాడైనా. ఈరోజు ఏ సేవకుడి దగ్గర అలా పెరుగుతున్నారు చెప్పండి దేవుని పిల్లలు? వీడు ఏమైతే చేస్తున్నాడో, వీళ్ళు ఏమైతే చూస్తే అన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక అధ్యక్ష పదవి కావాలి, 3వ అధ్యాయం అంటాడు. ఏమంటాడు చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అంటే చూడండి. ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడంటే ఏం చేస్తున్నాడో దొడ్డ పని. అంటే ఇప్పుడు ఒక అధ్యక్ష పదవి కావాలి సంఘంలో. ఆ పదవి కావాలంటే ఏం చేయాలి? ప్రభువా నీ చిత్తమైతే అంటాం మనం. నేను చెప్పండి, ప్రభువా నీ చిత్తమైతే నేను అధ్యక్షునైతే నన్ను ఉంచు, లేదా నా సహోదరుడు అధ్యక్షునైతే ఆ నుంచు అంటామా? అబ్బబ్బే దొడ్డ పని. ఈరోజు చాలామంది ఉంటారండి పాపము. ఈ 3వ అధ్యాయం సంఘపెద్దల గురించి చెప్తాడు ఆయన, ఎలా ఉండాలో, పైకి వెళ్తే స్త్రీలు ఎలా ఉండాలో, పురుషులు ఎలా ఉండాలో, ఎలా ప్రార్థన చేయాలో, సంఘంలో అధ్యక్షుడిగా ఉండాలంటే ఏమి క్వాలిఫికేషన్ ఉన్నాయో కూడా చెప్తాడు. కిందకు వచ్చాక బండడం జీవంగాల దేవుని సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో కూడా చెప్తాడు ఆయన. కానీ ఈరోజు సంఘంలో బోధించే వాడికి క్యారెక్టర్ ఉండదు, సంఘ పెద్దలకు ఉన్న వాళ్ళకి కూడా క్యారెక్టర్ ఉండదు. చాలామంది మా దగ్గరకు వచ్చి బాధపడతారు, అంటే మేము 2వ పెళ్లి చేసుకున్నామని మా సంఘ పెద్దలకు ఉండొచ్చేద్దండి అన్నాను. 2వ పెళ్లి అంటే భార్య ఉండిగా చేసుకున్నావు బాబు, భార్య చనిపోయా చేసుకున్నావు అన్నాం మేము. భార్య చనిపోయి చేసుకున్నామండి అన్న. మంచిది, మరి నువ్వు ఉండొచ్చు కదా. అంటే భార్య చనిపోయిన వాడు మారు మనసు పొంది బాప్తీసం తీసిన వాక్యం ప్రకటిస్తే తప్పులేదు, కానీ భార్య చనిపోయి 2వ వివాహం చేయడం సంఘ పెద్దగా పనికిరాడంట. ఓకే, ఏకపత్ని పురుషుడు. మరి కింద అన్నాడు కదా మద్యపానం కొట్టువాడు కాకవు. మరి ఏ సంఘ పెద్దలు ఈరోజు మద్యం తక్కువ ఉన్నారు? ఏ సంఘ పెద్దలు బూతులు మాట్లాడు ఈరోజు? ఏ సంఘ పెద్దలు అబద్ధ సాక్ష్యాలు చెప్పడు ఈరోజు? మనకి ఎలా అయిపోయిందంటే దురద చెవులు అంటాడు. అది అంటున్నాడు దురద చెవులు. మనకి ఇటువంటివి ఉంటేనే బాగుపడతాం. మన భక్తులు ఎదుగుతూ, యథార్థంగా బ్రతుకుతూ, నమ్మకంగా జీవితాన్ని కాపాడుకుని మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో నా కొరకు నీతికరించి ముంచబడినదని ఏ ఒక్క సాక్ష్యం మనకి వినపడదు ఈరోజు. ధైర్యంగా చెప్పలేం మనం. అంటే ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు? తనకు అనుకూలమైన బోధకులు అంటే ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు? కొత్త నిబంధనలు అనుకుంటున్నారా? కాదండి, పాత నిబంధనలోనే ప్రారంభమైంది. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 13వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయము చూడమ్మ 9వ వచనం. 13, 9 వచనం చూడండి.
మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశంలో జనులు చేయనట్లు మీ కొరకు యాజకుల్ని నియమించుకుంటారు కదా. ఏమన్నాడు ఇక్కడండి? మీరంటే అహరోను సంతతి వారిన యాజకులు లేవీయులు త్రోసివేశారు. అసలు యాజకత్వం ఎవరికి అప్పగిచ్చాడండి? దేవుడు లేవీయులకు ఇచ్చాడు. ఆ వంశం ఎవరిదండి? అహరోను వంశం, అంతే కదండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకుల్ని లేవీయులను త్రోసివేసి అన్య దేశంలో జనులు చేయనట్లు, అంటే అన్య దేశంలో జనులు ఎలాగైతే చేస్తున్నారంట మీ కొరకు ఆ యాజకుల్ని నియమించుకుంటారు కదా. చూడండి, ఒక కోడితోనూ 7 గొర్రె పొట్టెలతోనూ తను ప్రతిష్ఠించుటగా వచ్చి ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అడుగుచున్నాడు. అంటే నువ్వు నేటి క్రైస్తవ సంఘం ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఆ కాలంలో ఎలాగున్నారంట, అహరోను సంతతి వారిను యాజకులు లేవీయులను త్రోసివేసేసి ఎవరిని పోగు చేసుకున్నారు? సాధారణమైన వాళ్ళని. అంటే యాజకత్వం ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళని పోగు చేసుకుని, ఇదిగో ఆ దేశంలో అలా చేస్తున్నారు కదా, ఆ రాష్ట్రంలో అలా చేస్తున్నారు కదా, ఆ ప్రాంతంలో అలాగే చేస్తున్నారు కదా, మనము కూడా ఏం చేయాలి? అలాగే చెయ్యాలి. మనం కూడా అధికారులు చూడండి, ఏమన్నా అన్య దేశములో జనులు చేయనట్లు మీ కొరకు యాజకులు నియమించుకుంటారు. అంటే అన్య జనులు ఏదైతే చేస్తున్నారో, అన్య దేశంలో ఏదైతే చేస్తున్నారో అటువంటి పనులు చేసే యాజకుడు మాకు కావాలి. మమ్మల్ని పరలోకం నడిపించేవాడొద్దు, మా బ్రతుకులు సరిచేసేవాడొద్దు, మాకు మంచి మాటలు చెప్పి ఆరోగ్యంగా బోధ చేసేవాడు మాకు వద్దు. మాకు ఇతర దేశాలు అన్ని దేశాలు ఏదైతే చేస్తున్నారో అటువంటి చేసేవాడు కావాలి. అందుకే కదా మనకు కూడా పొగేస్తున్నారు ఈ మధ్యన, అంతే కదండి. పొగ ఎక్కడ వేస్తారు? పబ్బుల్లో వేస్తారు. పబ్ అంటే ఏంటి? చీకటి కార్యక్రమాలు. పబ్బులు అంటే ఏంటి? చీకటి కార్యక్రమాలు. తాగునోడు తాగుతాడు, తిరుగునోడు తిరుగుతాడు, అక్కడ వాయు వరుసలు ఉండవు. అందుకే ఈరోజు మనకు 2 నెలలాగలకు మన పండగ కూడా అలాగైపోతే వచ్చేస్తాయి కదా పాటలు. దగ్గరికి వచ్చేసి చాలామంది ఆస్తి ఎదురు చూస్తారు. కింద పొగేసేస్తారు, పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టేస్తారు, పెద్ద పెద్ద సౌండ్ పెట్టేస్తారు, పెద్ద పెద్ద డీజేలు పెట్టేస్తారు. పెట్టేసి ఇప్పుడు లాలి లాలి పాట కూడా పాడట్లేదు. ఏం పాట పాడుతున్నారు? పాత పాటలన్నీ పోయినాయి. ఆ పాత పాటలు డీజే నాగరాజు, అంతే కదండి. అందులో కూడా వస్తున్న పాటలు వినండి మీరు, నేను అబద్ధం చెప్పట్లే. మిక్స్డ్ బై డీజే నాగరాజు అని ఆ పాటలు కూడా ఏం చేశారు? కలుషితం చేసేసారు. ఇది తప్పు, ఇది పాపం అని చెప్పే బోధకుడు సరైనడు కాదు. ఎందుకంటే అహరోను సంతతి వాళ్ళని యాజకులు లేవీయులు త్రోసేసి మమ్మల్ని ఎవడైతే ఆడిస్తాడో, మమ్మల్ని ఎవడైతే సంఘంలో గంతులు వేయిస్తాడో, మమ్మల్ని ఎవడైతే మేము చెప్పేదాన్ని ప్రతిదానికి సమర్థించి ఇది బాగుందని చెబుతాడో వాళ్ళు నియమించుకున్నారు. వీళ్ళు ఎప్పుడు? పాత నిబంధన కాలంలోనే నిర్మించుకున్నారు. మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఎలా ఉంది? ఇంకా విచ్చలవిడితనం అయిపోయింది, ఇంకా విచ్చలవిడితనం అయిపోయింది. ఈరోజు సంఘం పాడైపోతుంది. సంఘంలో మంచి లేదు, పరిశుద్ధత లేదు, క్యారెక్టర్ లేదు. ఒక యథార్థంగా ఒక యవనస్తుడు, తీమోతులు అంటే యవనస్తుడు లేడు, వాళ్ళకి చెప్పే బోధకులు లేడు. ఈ యవనస్తులందరూ ఎప్పుడు కాపాడతారో తెలుసా? పండగ వచ్చేస్తుంది, యూత్ క్రిస్మస్ చేసేయాలి, సండే స్కూల్ క్రిస్మస్ చేసేయాలి, స్త్రీల క్రిస్మస్ చేసేయాలి, పెద్దల క్రిస్మస్ చేసేయాలి, పాస్టర్ల క్రిస్మస్ చేసేయాలి, అంతే కదండి. అన్ని క్రిస్మస్లు చేసేయాలి. ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో ఆ ఊరికంటే ఈ ఊరు బాగా చెయ్యాలి, ఆ ఊరికంటే ఈ ఊరు బాగా డీజే సౌండ్ పెట్టాలి. ఇలా దేవుని వాక్యాన్ని చెప్పి యథార్థంగా నడిపించే వాళ్ళు అంటారు. చెప్పండి, చాలామంది మీకు కూడా ఆశ ఉంటుంది. రమేష్ ఏమంటాడని భయం. నేనైతే తగ్గను, దాంట్లో సమస్య లేదు. మీరు నాకు ఏం జీతం ఇవ్వట్లేదు, నేను మీ దగ్గర ఏం అడగను కూడా. చెప్పాలన్నా ఆసక్తి ఉంటే చెప్తాం, లేదనుకో ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటా. బాబు ఏ బేలు గారు జీతం ఎత్తాడు, ఈ సంఘం లేకపోతే నాకు ఎలాగా, నా కూడడిపోద్దా, నా బతుకడిపోద్దా అన్న ఆలోచన నాకు లేదు. రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశించి అయితే బోధ మాత్రం చెయ్యం. ఇది ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారో? పాడైపోతున్న ఆ రోజు ఎఫెసీ పట్టణం ఎలాగైతే పాడైపోతుందో, ఆ సంఘం ఎలాగైతే పాడైపోతుందో తిమోతిని ఉపదేశాలుగా హెచ్చరిస్తూ చెప్తున్నాడు పౌలు గారు మాటలో. నీ గ్రామం పాడైపోతే నువ్వు ఊరుకుంటావా? నీ సహోదరులు పాడైపోతే నువ్వు ఊరుకుంటావా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయవా? వాళ్ళ కొరకు వాక్యం చదువు నువ్వు ప్రకటించవా? ఎన్ని వచ్చినాయండి. ఇది వరకు ఎవరు అన్ని నడిచేవారు బట్టల మీద చెప్తాం, ఇంకా చెప్తాం, పచ్చిగానే చెప్తాం, ప్రతిదీ వాస్తవమే చెప్తాం మేము. అంటే ఒక అన్ని జనులు చేసే ఆచారాన్ని ఈరోజు ఎక్కడ తీసుకొచ్చారు? సంఘంలో. చిన్నపిల్లలు ఉన్నారని డ్యాన్స్,
ఎక్కడికి వచ్చారు? చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఆగట్లేదు ఊపు. అంటే సౌండ్ అటువంటిది. అందుకే 4వ అధ్యాయంలో ఏమన్నాడు? దెయ్యములు బోధ అన్నాడు. ఏం బోధ అది? దెయ్యములు బోధ. ఇంకేమన్నాడు? వాత వేయబడిన మనస్సాక్షి. అందుకే యాకోబు పత్రిక ఒక మాట అంటాడు చూడండి. యాకోబు ఒక మాట రాశాడు, మంచి మాట రాశాడు యాకోబు. చూడండి 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం చూడండి ఏమంటాడు. 15 చదువుకుని చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చింది కాక భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి ఉందండి? పైనుండి వచ్చింది. ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఈ జ్ఞానం. ఈ వాక్యం దేవుడి దగ్గర నుంచి వచ్చిందా? ఈ జ్ఞానం అంట పైనుండి దిగువచ్చింది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైంది, దెయ్యములు జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుందండి. అల్లరి ప్రతి నీచ కార్యం. ఏమన్నాడు? ప్రతి నీచమైన కార్యం. అందుకే కాదండి ఈరోజు ఏమంటున్నారు? మన యూత్ ఎలా అయిపోయింది ఈరోజు? యవన కాలంలో కాడెత్తుకోవలసిన యువత, యవన కాలంలో దేవుడి కొరకు రోషం కలిగి సేవ చేయవలసిన యువత ఈరోజు షర్ట్లు ఇప్పుకుని, రిబ్బన్లు కట్టుకుని, కాలుకో రిబ్బను, తడకో రిబ్బన్ కట్టుకుని, డీజే ముందు క్రీస్తు నేడు పుట్టునని ఊరేగించి డ్యాన్సులు వేస్తుంటే ఇందుకయ్యా నువ్వు సేవ చేసేది? ఎందుకు నువ్వు వాక్యం చెప్పేది? అల్లరితో కూడిన ఆటపాటల కోసమా? మీకు ఎప్పుడు ఒకటి చెప్తాడు, చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, పరిశోధించేవాడు మీరే చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు అదే అన్నాడు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఈ జ్ఞానం అంట పైనుండి దిగొచ్చింది కాదు. ఎక్కడిది? ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఈ లోకం సంబంధమైన జ్ఞానం మనల్ని ఏం చేసిందంట? వెర్రితనం. ఈరోజు క్రైస్తవులు వెర్రితనం ఎందుకు అయిపోతున్నారో తెలుసా? ఇలా చెప్పే సాక్ష్యాలండి, పనికి మాని సాక్ష్యాలు చెప్తున్నారు. రోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే పరలోకం నుంచి అంట గొలుసెడమైందంట. అసలు ఒక ఆయన పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో మీకు తెలుసా? పక్కన బొంబాయి ఎన్ని కిలోమీటర్లు తెలియదు మాకు, అంతే కదండి. అంటే పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా ఏం చెప్తాడు. పరలోకంలో బంగారం ఉందంట. అంటే బంగారం అంటే ఒక రూపకు అలంకారంగా పోల్చాడు ఆయన, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు దేని చూస్తారో, ఎదుటివాడు ఎలా కట్టుకుంటుందో దాని రూపంలో కాకపోయినా కొంతైనా దానిలా కట్టుకోవాలని ఆలోచిస్తాడు, అంతే కదా. ఒక రూపకు అలంకారంగా పరలోకం ఎలాగుంటుందంటే ఒక పోల్చాడు. ఆ పరలోకం నుంచి అంటే గొలుసేయమన్నాడంట. ఈయన గొలుసేసేసాడంట. ఎప్పుడు మామూలు కాటన్ చీరలో కడతావో పట్టు చీర కావాలందంట. పట్టు చీర ఇచ్చేసాడు. గ్యాస్ అయిపోయిందంట. పరిశుద్ధాత్మలో గ్యాస్ అయిపోయింది అన్నాడంట. నీకు ఇంట్లో పని మనిషి అయినా అంటే నువ్వు బట్టలు ఓన్ చేసేసావు, బంగారు పోను చేసేసావు, ఆఖరికి నీకు గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్ అట్టుకొచ్చి అతను కూడా నువ్వు చేసేసావు. ఇంకో ఆవిడ నైట్ 2ంటికి నెట్ అయిపోయిందంట. ఏమైపోయింది? నెట్. నైట్ 2 దాకా నెట్లో ఏం చూస్తున్నారు? వాక్యాలు చూస్తున్నావా? దేవుని పాటలు చూస్తున్నావా? లోక సంబంధమైన అన్నీ చూసి నెట్ అయిపోతే అప్పుడు ప్రార్థన చేసిందంట. ఏమని? నాయనా నెట్ అయిపోయింది నాయనా, మరి ఏం చేయను, నేను నా వల్ల చిక్కుకున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను, నా వల్లనే ఉంటాను, వేటగాడు వలేసాడు, బోయేవాడు వస్తాడు. ఆ పాట ఏదో ఉంది కదా, పాపం ఆల్రెడీ పడిపోయినాయంట. అయ్యి బోయేవాడు వస్తాడు, వలే వస్తాడు, మమ్మల్ని ఎత్తుకుపోతాడు అనుకోండి. ఎక్కడ ఉంది అది? ఆల్రెడీ బోయేవాడు వల్లలోనే ఉంది అది. ఆ వల్ల ఉండి నాకు నెట్ కావాలంటే అన్లిమిటెడ్ డేటా అంట, ఇంక రీఛార్జ్ చేయించుకోక్కర్లేదు ఇంకా. అంటే ఇటువంటి సాక్ష్యాలు చెప్తున్నారు ఈరోజు. అసలు ఇది వాక్య సంబంధమైనదేనా? దేవుని జ్ఞానమేనా ఇది? అయితే భూ సంబంధమైన జ్ఞానమా, దెయ్యాల జ్ఞానమా? అంటే ఏది ఆలోచించుకోవట్లేదు సమాజం. ప్రతి ఒక్కరు అయ్యగారులే, ప్రతి ఒక్క అమ్మగారులే. 2 సంవత్సరాలు ఫస్ట్ రాలేదంట మహాతల్లి. 3వ సంవత్సరం 50 ఎక్కి ఏం చదివిందంట? కీర్తన గ్రంథం చదివిందంట. ఏమొచ్చేసింది? టాప్ వచ్చేసింది, అమెరికా వెళ్ళిపోయింది, అయ్యగారితో పెళ్ళి అయిపోయింది. వాళ్ళకెట్టి కామెంట్లు ఉంటున్నాయని మీరు చూడండి, చాలా బాధ అనిపిస్తుంది అండి. ఒకసారి అనిపిస్తుందా గుమ్మని చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. చూడలేం ఘోరాలు, భయంకరమైన ఘోరాలు, సేవ ముసుగులో జరుగుతున్న దారుణాలు, భయంకరమైన పాపం. అనేక మంది యువతలను ఏం చేస్తున్నారు? చెడగొట్టేస్తున్నారు. యేసుక్రీస్తు పరలోకానికి బెజ్జం పెట్టేశాడంట.
బుద్ధున్నవాడు ఎవడని యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చాడు, అంతే కదండి? దిగి వచ్చానికి ఎలా ఎక్కాలి తెలదా? పోనీ తండ్రి అయిన దేవుడైనా మూసేసాడా ఈయన బెజ్మెంట్కి వెళ్తాకే? మనకంటే మూసేసాడంటే అర్థం ఉంది, అవునా కదండి? మన బ్రతుకులు మారలేదు కంటే, మన జీవితాలు మారలేదు కంటే, మన యథార్థంగా లేదు కంటే, పవిత్ర హృదయం మనకు లేదంటే, మూసేసాడంటే ఏదో ఒక తలుపు కొట్టుకుంటాం. యేసుక్రీస్తు వారు బెజ్జం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనకు భూమి మీద పరలోకం మీద సర్వాధికారం ఇవ్వబడి ఉందని ఆయనే చెప్తున్నప్పుడు, పరలోకం నేనే వచ్చాను తిరిగి నేను వెళ్ళిపోతాను ఆయన చెప్పాడు. ఆయన ఈయనంట బెజ్జం పెట్టేసాడంట. పరలోకం ఏం చేసింది తెలుసా? సూపర్ బజార్ చేసేసిందంట. రెండింట్లో కూడా తెరుస్తుందంట. అసలు పరలోకం ఎప్పుడు మూయబడి ఉంది? 2 గంటలు తెరుతాయి. నరులారా తిరిగారని ఆయన ఎదురు చూస్తున్నా ఆయన ఎప్పుడు మూసేశాడు? అంటే ఒక మార్కెట్ని చేసేసారు దేవుని సంత. దేవుని రాజ్యాన్ని ఎలా చేశారంటే ఒక మార్కెట్. అందుకే యేసుక్రీస్తు కోట ఎందుకు పట్టుకోండి అనుకుంటున్నారు? ఎలా చేశారంట? వ్యాపారపు టిల్లు. బోధించేవాడు కానీ, సంఘ పెద్దలకు ఉన్నవాళ్ళు కానీ, విశ్వాసులు కానీ ఎవరు బ్రతుకులు మారలేదు ఈరోజు సమాజంలో. మారాలన్న ఆలోచన లేదు. బ్రతుకు మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, పరలోకం వెళ్ళిన ఆలోచన లేదు ఈరోజు సమాజానికి. ఏదో ఒక సాక్ష్యం, ఆ సాక్ష్యాన్ని బట్టి ఇవి నమ్మేద్దా, అంతే కదండి? వాక్యాన్ని బట్టి ఎవరు నమ్మరు, వాక్యాన్ని ఎవరెవరు చదవరు. ఎటువంటి దారుణాలు, ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి. అన్నీ మాకే వస్తాయి. ఆడికి నేను షేర్ చేస్తాను, నాకు ఆడు షేర్ చేస్తాడు. అన్నీ మాకు చెప్పలేం. కొన్ని చాలా చాలా విషయాలు ఉన్నాయి దారుణం, అంటే వాక్యంలో లేనివి. పోనీ ఎవరంటే చిన్న అనుకుంటున్నారా? ఉన్నతంగా చదువుకున్న వాళ్ళే, మెట్రో సిటీ నగరాలు తిరిగిన వాళ్ళే. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే కల్పనా కథలు. వాక్యం లేదు. దేశమా గంతులు వేయమన్నాడంట. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? గంతులు వేసేస్తున్నాడు. బాగా ఫేమస్ పాస్టర్ కుర్రాడు, మామూలుడు కాదు. ఇంక వాక్యం ఏం చెప్పడం వచ్చిన కానీ జరుగుతూనే ఉంటాడు. ఏమన్నాడో? దేశమా గంతులు వేయము, దావీదు వల్ల నాట్యం చేయము. మరి దావీదు వల్ల కత్తెట్టుకుని వద్దనగలవే? అలా కాదండి. ఇప్పుడు దావీదుతో పోల్చుకుని అన్నీ చేయాలి కదా. దావీదు అంటే ఒకసారి 10,000 మందిని చంపొచ్చేస్తాడంట. పోలీసులను చూద్దాం తడొచ్చేద్దాం మనకు ముందు మైకాపెత్తాం. మనం రాగానే ఏం చేస్తాం? మైకాపెత్తాం. ఇక రాపెత్తామని కొద్దిసేపు సౌండ్ తగ్గించేసుకుంటామండి. ఎక్కడుండో చెప్పండి, మనకు ధైర్యం చెప్పండి. బైబిల్లో ఉన్న భక్తులకు మనకేమైనా ఉందంటారా? బైబిల్లో ఉన్న భక్తులకు మనకేమైనా విశ్వాసం ఉందంటారా? చెప్పండి. వాళ్ళ విశ్వాసం ఎక్కడ, మన విశ్వాసం ఎక్కడ? వాళ్ళ భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ? అంటే ఒక దావీదు వల్ల పోలు చేసుకుంటున్నారు. దేశమా గంతులు. అందుకే నా సంఘానికి వచ్చిన అందరూ ఏం చేస్తున్నాడు? గంతులు వేయించేస్తున్నాడు. ఒక్కరోజు టెంట్ కంటే 63 లక్షలు అవుతుందంట ఆయనకి. ఒక్కరోజు టెంట్ అయితే ఎంత అవుతుందంట? 63 లక్షలు. అంటే ఎంత రక్తం పీల్చేస్తున్నారో తెలిసి ప్రజల దగ్గరలో. ఇది వరకు రాజకీయ నాయకులు పన్నులేసి పీల్చేసేవారు. ఇప్పుడు నేపాల్లో ఉన్న గొడవ అదే. ఉరికించి కొడుతున్నారు. రేపు పొద్దున మనకాదేస్తాడు, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు ఉంది. ఎలా బాగుండొచ్చు, అబ్బో నాకు టిఫిన్ రావచ్చు, మార్నింగ్ లెక్కగానే బ్రేక్ఫాస్ట్ రావచ్చు, మధ్యాహ్నం డిన్నర్ రావచ్చు, రాత్రికి ఏదో రావచ్చు, అన్నీ బాగుంటాయి భూమి మీద. 60-70 సంవత్సరాల జీవితమే ఇది. తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసం ఈ వైభోగాన్ని చూసి అబ్బో నన్ను ఎంత ప్రేమించేస్తున్నారో, నాకు ఎంత ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నావేమో. తర్వాత ఉంది అసలు జీవితం. కన్ను మూసిన తర్వాత ఉంది అసలు జీవితం. చికెన్ 65 ఇంకేముండదు. జాయింట్ అలా తిరుగుతానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్తే తందూరి కోళ్ళు ఎడతాడు దాంట్లో. అలా తిరుగుతానే ఉంటుంది. అది అయ్యేదాకా దాంట్లో పెట్టి తిప్పుతూనే ఉంటాడు. మందంతే, తిరుగుతానే ఉంటాం. ధనవంతుని జ్ఞాపం చేసుకోండి. అందుకన్నాడు కదా, మీరు కల్పనా కథల వైపు వెళ్ళొద్దు. అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యంలో జ్ఞానం. కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది చూడండి. 17 వచనంలో అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనిది, పక్షపాతమైనను వేషధారణదైన లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవరికి సమాధానం అంట విత్తబడును. ఎలాగుందని పైనుంచి జొన్న నీతితో ఉంది.
న్యాయంగా ఉంది, సమాధానం ఉంది, కనికరం ఉంది, పశ్చాత్తాపం ఉంది. కానీ దయ్యాల జనం ఏముందంట? నీచమైన కార్యాలు ఉన్నాయి ఈరోజు దయ్యాల జనం. అల్లరి అంటే ఎక్కడ ఉంటుంది? అల్లరి ఎక్కడ ఉంటుందో ప్రతి నీచమైన కార్యం అక్కడే ఉంటుంది. అందుకే తిమోతి గారికి ఏం చేస్తున్నాడో హెచ్చరిస్తున్నాడు. సంఘంలో ఎలాగ ఉండాలి, పురుషులు ఎలాగ ఉండాలి, స్త్రీలు ఎలాగ ఉండాలి, సంఘంలోకి వచ్చిన దేవుని పిల్లలు ఎలాగ ఉండాలి, కడవర దినంలో ఎటువంటి బోధలు వస్తాయి, ఆ బోధలు వస్తాయి. నువ్వేం చేయాలి? వాక్యానంట నేను వచ్చిన వరకు ఏం చేయాలి? చదువుతూ ఉండాలన్నాలో. తర్వాత ఏమన్నా? వృద్ధిని తండ్రిగా భావించి హెచ్చరించన్నాడు 5వ అధ్యాయంలో. అనాథలైన విధవరాలను ఆదుకోమన్నాడు. ఏ సంఘం ఆదుకుంటుందని చెప్పండి ఈరోజు విధవరాలని? 6వ అధ్యాయంలోకి ఏమంటున్నాడు తెలుసా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దాన్ని ఆశించి ఏం చేశారంట? విశ్వాసం నుండి తొలగిపోయారు. అందుకని దేవుని సన్నిధికి వచ్చాక ఎవరైనా ధనం గురించి మాట్లాడుతున్నారు, ఆ మాటలు నమ్మకండి. మీకు దేవుడు ధనం ఇస్తాడో, కారు ఇస్తాడు కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నాకేమిచ్చాడు? రక్షణ. అది వెండితో కానీ బంగారంతో కానీ దేన్ని పోల్చలే. అటువంటి రక్షణ మన దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనకి ఈ భూమి మీద ఏది కూడా కోరుకోవాలని అవసరం లేదు. అందుకే పౌలు గారు నా మట్టుకు బ్రతుకుట్టు క్రీస్తే చావైతే లాభం. తనకున్నదంతా ఏం చేశాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన